నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో మొరాయించిన ఈవీఎంలు. పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్లు. ఈవీఎంల పనితీరుపై అసంతృప్తి. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రజా తీర్పుపై తనకు నమ్మకం ఉందంటూ వెల్లడి. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్లు పర్యటించారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ను పర్యటించారు. పోలింగ్ క్యూ లైన్లలో ఓటర్లకు అభివాదాలు చేస్తూ పోలింగ్ కేంద్రాలను కొనకళ్ళ, అవినాష్లు పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఈవీఎంల సమస్యలు తలెత్తడంతో ఓటర్లు అవస్థలు పడ్డారని, తాము ఈవీఎంలకు వ్యతిరేకంగా బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు కొనకళ్ళ, అవినాష్లు పేర్కొన్నారు. ఓటు వేయాలని ఉదయం 6 గంటల నుంచి వచ్చి క్యూలో నుంచున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ప్రజలంతా కూడా గుర్తించారు. చేసిన సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అవసరమని భావించారు. 150 స్థానాలకు పైగా తెలుగుదేశం స్థానాలు గెలిపించడం కోసం ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. 25 పార్లమెంటు స్థానాలు కూడా గెలుస్తాం. నా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న 7 స్థానాలు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. ఈవీఎంల గురించి ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యంతరం తెలియపరుస్తూనే ఉంది. ఇది మాన్యువల్ అయితే బాగుంటుంది, మెకానికల్ అయితే, ఎలక్ట్రానిక్స్ అయితే ఇబ్బందులు ఎదురవుతాయని. ఇవాళ చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయక, సరిగ్గా డిస్ప్లే కాక, ఈవీఎం పెట్టిన చోట చీకటిగా ఉండటం, వెలుతురు లేకపోవడం వల్ల ఇవాళ రోజున చాలామంది ఓటును ఇప్పుడు వరకు వినియోగించుకోలేకపోయారు. ఈ సమయాన్ని మరింత ఎక్స్టెన్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే ఓటర్స్ ఉదయం వచ్చి ఇప్పుడు దాకా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ఒక స్నాక్స్, వాళ్ళకి భోజనం కానీ, లేకపోతే టిఫిన్లు కానీ, కాఫీలు కానీ, టీలు కానీ, వాటర్ కానీ అందజేయటం అనేది ఇక్కడ బాధ్యత. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈవీఎంల పరిస్థితిని గురించి మేము ముందు నుంచి కూడా చెప్తానే ఉన్నాం. ఇవి మన భారతదేశానికి సంతృప్తికరంగా లేదు. మామూలు పాత సిస్టంలోనే ఓటింగ్ ఉండాలి, పేపర్ బ్యాలెటే ఉండాలి. ఈ ఎలక్ట్రానిక్ బ్యాలెట్ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దీంట్లో అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి ముందు నుంచి కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టుగానే ఇవాళ స్టేట్లో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించినాయి. అసలు పని చేయట్లేదు, పనిచేస్తూ ఆగిపోతున్నాయి. మరి దాన్ని వెంటనే రీప్లేస్ చేయడానికి కానీ, లేకపోతే రిపేర్ చేయడానికి కానీ సరైన యంత్రాంగం లేదు. ఓటర్స్ ఓటు ఇస్తాకు వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. 6 గంటలకు వచ్చారు, ఇప్పుడు 11:30 అయింది. 5.5 hours వాళ్ళు ఓటు వినియోగించుకోకుండా క్యూలో నుంచుని ముసలమ్మలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ పార్టీకి 60% ఓటింగ్ అయిపోవాలి. ఇప్పుడు దాకా స్టార్ట్ కాకపోతే ఇవన్నీ ఎప్పుడు అవుతాయి? కాబట్టి దాని మీద వాళ్ళకి టైం కావాలి, ఓటర్స్కి టైం ఇవ్వాలి. ఎంత రాత్రి అయినా సరే వాళ్ళు పూర్తిగా ఓటు వినియోగించుకునే వరకు వాళ్ళ పోలింగ్ టైం ఎక్స్టెండ్ చేయాలా. పోలింగ్ టైం లిమిట్ పెట్టకూడదు. ఈవీఎంలు పనిచేయడం అయితే వాళ్ళ తప్పు కాబట్టి ఆ తప్పును వాళ్ళే సరిదిద్దుకోవాలి. ప్రజానీకం ఉత్సాహంగా ఉదయం 6 గంటలకే ఓటింగ్లో పాల్గొనడానికి వస్తే ఉదయం నుంచి ఎన్నో కంప్లైంట్లు, ఈవీఎంలు మొరాయిస్తాం కానివ్వండి, టైంకి స్టార్ట్ అవ్వకపోవటం కానివ్వండి, సరైన విధంగా పట్టించుకోవటం కానివ్వండి, ఈ విధమైన కంప్లైంట్లు ఉండటం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కూడా కొన్ని ఈవీఎంస్ రెక్టిఫై చేయలేదు. ఏదేమైనా ప్రజానీకం చాలా సిద్ధంగా ఉన్నారు పార్టీకి ఇచ్చేయాలని చెప్పని. కానీ ఈరోజు ఈవెంట్స్ ఇబ్బంది వల్ల ప్రజానికం చాలా ఇబ్బంది పడుతున్నారు. డిస్ప్లేలు అవ్వట్లేదు. ఎంత టైం అయితే నష్టపోయామో ఆ టైం అన్ని అది మొత్తం గారా ఎక్స్టెండ్ చేయాలని చెప్పిన గారా దాదాపుగా 3-4 hours ఇప్పుడు ఈ ఒక బూత్లో దాదాపు 5 గంటలైంది. ఈ రోజుకి గారా ఇంతసేపటి దగ్గర వాళ్ళు స్టార్ట్ చేస్తాం అవ్వలేదు. ఈ 5 గంటల గారా ఎక్స్టెండ్ చేయమని చెప్పి మేము కోరటం జరుగుతుంది. రాజేంద్ర నగర్లోని టౌన్ హై స్కూల్లో ఎమ్మెల్యే కొడాలి నాని కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజేంద్ర నగర్లోని టౌన్ హై స్కూల్లో ఎమ్మెల్యే కొడాలి నాని కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి క్యూ లైన్లో నిలుచుని పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే నాని ఓటు వేశారు. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా ఎందరో మేధావుల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహిస్తుంటే
ఈవీఎంలపై కొన్ని పార్టీలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని, ప్రజల మన్ననలతో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి ఇదే టౌన్ స్కూల్, ఇదే గుడివాడలో ఇక్కడే ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. ఈరోజు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి వ్యక్తులకి ఏది మంచి ఏది చెడు, ఎవరికి ఓటు వేయాలనే విజ్ఞప్తితో ఓటర్ ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ ఎన్నికల్లో అవినీతి అక్రమాలు పాడినటువంటి ప్రభుత్వాలని చరమగీతం పాడి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా ఓటు వేశారని చెప్పి భావిస్తున్నాను. అందరినీ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి ఓటును వినియోగించుకోవాలని చెప్పి, ఈ రాష్ట్రం సౌభాగ్యంతో సుఖ సంతోషాలతో ఉండటానికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు కొత్తగా ఈవీఎంలు గంట 2 గంటలు మొరాయించడం, మధ్యలో ఆగడం, ఇవన్నీ ప్రతి ఎన్నికల్లో కూడా చూసేవి. కొత్తగా ఈవీఎంలు చెడిపోవటం లేకపోతే ఇంకో ఇబ్బంది ఏం కాదు. టెక్నికల్గా కొద్దిగా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈవీఎంలని. దీనివలన మంచి ఎండ టైంలో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఎన్నికల కమిషన్ దీని మీద దృష్టి పెట్టి రాబోయే రోజులు ఇటువంటి పొరపాట్లు రాకుండా చూడాలని చెప్పి. గుడివాడ నియోజకవర్గంలో స్వల్ప ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గుడివాడ నియోజకవర్గంలో స్వల్ప ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకే ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరారు. నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం వరకు ముమ్మరంగా జరిగిన పోలింగ్ 12 గంటల తర్వాత ఎండ తీవ్రతతో పోలింగ్ మందగించింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సౌకర్యార్థం అధికారులు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను పోలింగ్ సరళిని రిటర్నింగ్ అధికారి సత్యవాణి నిరంతరం పర్యవేక్షించారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను పోలింగ్ సరళిని రిటర్నింగ్ అధికారిని సత్యవాణి నిరంతరం పర్యవేక్షించారు. ఉదయం నుండి పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ ఫోన్ ద్వారా కేంద్రంలోని అధికారులకు పోలింగ్ సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. పలు కేంద్రాల్లో ఈవీఎంల సమస్య తలెత్తడంతో అధికారులను సమన్వయం చేస్తూ సమస్యలను సత్యవాణి పరిష్కరించారు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు సిస్లా దత్తు, గుత్తికొండ శ్రీరాజబాబులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు సిస్లా దత్తు, గుత్తికొండ శ్రీరాజబాబులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజేంద్రనగర్లోని టౌన్ హై స్కూల్ బూత్లో సిస్లా దత్తు, శ్రీరాజబాబులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకున్నారు. పలు కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజబాబు పేర్కొన్నారు. శ్రీరాంపురంలోని పార్క్ స్కూల్లో చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీరాంపురంలోని పార్క్ స్కూల్లో చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిల్చుని యలవర్తి ఈవీఎంల ద్వారా ఓటు వేశారు. ప్రజలు క్యూ లైన్లో నిల్చుని ఓటు వేస్తూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారని, పోలింగ్ టీడీపీ ప్రభంజనానికి అద్దం పడుతున్నారని యలవర్తి పేర్కొన్నారు. ఈరోజు గుడివాడలో జరిగేటటువంటి ఎన్నికల్లో ఒక ఓటర్ల యొక్క ప్రభంజనం కనపడతా ఉంది. మహిళలైతే పొద్దున్నే నేను 7:30-8 గంటల మధ్యలో పోలింగ్ బూత్లకు వస్తే రోడ్ల మీదకి వచ్చేశారు. నాకైతే అనిపిస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్కి, ఆయన యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలమేమో అనిపిస్తూ ఉంది. మరి ఆడబిడ్డలందరూ కూడా పెద్దన్నని అక్కను చేర్చుకుంటున్నారేమో అనేటువంటి ఆలోచన. మరి ఇవన్నీ కాకుండా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈవీఎంలు. వాటి మీద మాకు ఏ నమ్మకం లేదు. పూర్తిగా ఇవాళ అయితే పనిచేసే ఈవీఎంలు కన్నా పనిచేయని ఈవీఎంలు ఎక్కువ ఉన్నాయి గుడివాడ టౌన్లో. మార్నింగ్ అవి పీకి లాగి 11 గంటలకు పెట్టారు. ఆర్డీఓ గారు, పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చెప్పాం. ఆవిడంతా చూసుకుంది. మరి ఏం చేస్తాం సార్ అందావిడ. మేము టైం ఎక్స్టెండ్ చేయాలని అడిగాం. తప్పకుండా మరి ఇస్తానండి, నేను మాట్లాడతానని చెప్పింది. కాబట్టి ఈరోజు ఈ ప్రభంజనం చూస్తూ ఉంటే ఇంకా ఎన్ని వేలు మెజారిటీ వస్తుందో తెలుగుదేశానికి అనేది కూడా మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన గుడివాడ పట్టణం అభివృద్ధి చెందాలి, గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. గుడివాడ అభివృద్ధి ధ్యేయం. సంక్షేమ కార్యక్రమాలు మాకు కూడా కావాలి. మా గుడివాడ అమరావతికి ధీటుగా ఎదగాలి.
మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని ప్రజలు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో దానికి అనుగుణంగానే ఈరోజు పోలింగ్ జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకుని సమర్థవంతమైన పాలకులను ఎన్నుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకుని సమర్థవంతమైన పాలకులను ఎన్నుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ పేర్కొన్నారు. గుడివాడ పెద్దేర్కుపాడు మున్సిపల్ పాఠశాలల్లో బాబ్జీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని బాబ్జీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. ప్రతి భారతీయ పౌరుడు మరి ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. 5 సంవత్సరాల మన భవితవ్యం మరి ఈ రోజున మనం ఒక ప్రభుత్వం మీద పెడుతున్నామంటే దానికి పూర్తి బాధ్యత మనం ఓటు వేసి బాధ్యత చూపించాలి. మరి ఈ రోజున మరి పార్లమెంట్కి మరి అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మరి ప్రజలంతా కూడా చాలా ఎక్కువగా మరి ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువత మరి కొత్తవారు మరి ఈసారి మరి ఎక్కువగా ఓటు హక్కు కూడా కలిగి ఉండటం కూడా జరుగుతుంది. అలాగే మరి ఉదయం నుంచి కూడా మరి మహిళలు కానీ యువత కానీ చాలా ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరి ఈ రోజున మరి ఈ ఓటు పరిస్థితి కనుక గమనించినట్టయితే మరి రాష్ట్రంలో మరి ఫ్యాన్ గాలి వీస్తుందనేది మనకి అర్థమవుతుంది. ఈ రోజున మహిళలు కానీ యువత కానీ మరి చాలా ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు రాష్ట్రంలో. మరి అటువంటి పరిస్థితుల్లో మరి గుడివాడ నియోజకవర్గంలో కూడా మరి కొడాల నాని గారిని మరి గెలిపించడానికి మరి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం చూపించి ఈ రోజున ఓటు హక్కు వినియోగించుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి గుడివాడ నియోజకవర్గంలో నాని గారు బంపర్ మెజారిటీతో గెలవడం అనేది అనివార్యం. ఖచ్చితంగా మే 23వ తేదీన మరి ఎన్నికల ఫలితాల్లో గుడివాడ నియోజకవర్గంలో మరి 30,000 పైగా ఓట్ల మెజార్టీతో మరి నాని గారు గెలుపొందడం అనేది ఖాయం. మరి అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాల నాని గారు మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి ఈ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెహ్రూ చౌక్ సెంటర్లోని ఎస్పీఎస్ పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెహ్రూ చౌక్ సెంటర్లోని ఎస్పీఎస్ పోలింగ్ కేంద్రాల్లో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ లిస్టులో అనేక మంది పేర్లు గల్లంతు కావడంతో ఎందరో ఓటు హక్కును కోల్పోయారని ప్రజలు అవగాహన కలిగి ముందస్తుగా గుర్తించి ఉంటే సమస్య తీవ్రత తగ్గేదని కటారి అభిప్రాయపడ్డారు. చాలా కొంత డిస్టర్బెన్స్ అనేది ఓటర్స్ లిస్టులో జరిగింది. పొలిటికల్ పార్టీస్ 2 పార్టీలు కూడా ఇంత ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అది మా ఫ్యామిలీలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మా 2 ఫోటోలు, నా ఓటు నా వైఫ్ ఫోటో కూడా తీసేశారు. లాస్ట్ ఎలక్షన్లో ఉన్నాయి, ఈసారి తీసేశారు. మళ్ళీ మేము ఫామ్స్ ఫిల్ చేసి మేము మళ్ళీ యాడ్ చేసుకున్నాము. అయితే అమెరికాలో ఉన్న మా బాబు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రస్తుతం అక్కడ ఉన్నాడు, తన ఓటు ఉన్నది. నా డాటర్ ఓటు మళ్ళీ ఇక్కడ తీసేశారు. సో లేనప్పుడు మనం చేసే ఇది లేదు. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ మాత్రం ఇటువంటి జరగకుండా, ఓటర్స్కి ఇబ్బంది లేకుండా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా నైబర్, మా ఇంటి పక్కన ఉన్న మరి సోదరిమణి కూడా వీరున్నారు. వీరు కూడా చాలా డిసప్పాయింటెడ్గా ఇక్కడికి వచ్చి ఓటర్ లిస్టులో పేరు లేదని చెప్పని మళ్ళీ వెనక్కి వెళుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్లో మాత్రం కొంత ల్యాబ్స్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా సరే ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఎవరి గురించో కంప్లైంట్ ఇస్తే ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా తీసేయకుండా ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఓటర్స్ ఉన్నారా లేరా అనేది ఎంక్వైరీ చేసి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో మొరాయించిన ఈవీఎంలు. పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్లు. ఈవీఎంల పనితీరుపై అసంతృప్తి. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రజా తీర్పుపై తనకు నమ్మకం ఉందంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.